మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో రాజ్ న్యూస్ కథనానికి స్పందన లభించింది. పెరుమండల సంకీస గ్రామ శివారులో బ్రిడ్జి నిర్మించిన గుత్తేదారుడు బ్రిడ్జికి రెండు పక్కల రోడ్డు వేయకుండా చేతులు దులుపుకోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఖమ్మం మహబూబాబాద్ జిల్లాల ప్రధాన రహదారి కావడంతో నిత్యం ఈ రహదారి రద్దీగా ఉంటుంది. దీంతో రహదారి సరిగ్గా లేక వాహనదారులు, స్కూల్ బస్సులు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇక ఈ విషయంపైన రాజ్ న్యూస్లో వరుస కథనాలు ప్రచారం కావడంతో స్పందించిన మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు గొంతులను పూడ్చడంతో పాటుగా వాహనదారుల హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి పరిష్కారానికి కృషి చేసిన రాజ్ న్యూస్ ఛానల్కు స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు, మురిమడుగు గ్రామాల మధ్యలో గల రహదారి ప్రక్కన తెలంగాణ ప్రభుత్వ ఉచిత పంపిణీ మందులు దర్శనమిచ్చాయి. రోడ్డు పక్కన పారేసిన మందులను పరిశీలించగా అవి కాలం చెల్లిన మందులుగా గుర్తించామని స్థానిక తెలంగాణ ఉద్యమకారుడు తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇస్తున్న మందులు కాలం చెల్లే వరకు పంపిణీ చేయకపోవడంపైన మండిపడ్డారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నామమాత్రంగా పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందులను వృధా చేసిన వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారిలో ఇక్కడ కొన్ని మెడిసిన్స్ బయట కనబడడం జరిగింది. ఇవి ఎందుకు కనబడుతున్నాయని చెప్పేసి వచ్చి చూస్తే ఎక్స్పైర్ అయి ఉన్నాయి. ఎక్స్పైర్ ఎందుకైనాయి, ఎందుకు వారేసిందని చెప్పేసి ఆలోచిస్తే ప్రభుత్వం ప్రజల సొమ్ముని మొత్తం నిర్లక్ష్యానికి గురి చేస్తుంది. ప్రభుత్వ సొమ్ముని మొత్తానికి ఇట్లా ఎవరికి జనానికి ఇవ్వకుండా చూస్తుండ్రు. హాస్పిటల్కి వెళ్తేనేమో మెడిసిన్ లేవని చెప్పేసి జనాన్ని వెళ్ళగొడుతుండ్రు. బయటకు వచ్చి చూస్తేనేమో ఈ రకంగా మొత్తం వృధాగా పడేసి ఉంటున్నాయి. దీనిపైన జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకు వారేసిండ్రు, ప్రజా సొమ్మును ఎందుకు మొత్తానికి పనికి రాకుండా చేస్తున్నారని అనేది ఒకసారి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పేసి ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ప్రజాపాలన ఈ విధంగా ఉంటుందా? మొత్తం మెడిసిన్ అంతా రోడ్డు పైన ఉంటుందా? ప్రజాపాలనలో కుక్క కాటేసిందని చెప్పేసి, కోతి కాటేసిందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే ఇంకొక 5 రావాలి, వాళ్ళు వచ్చేంత వరకు మేము మెడిసిన్ వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తుండ్రు. మరి ఈ రకంగా కొన్ని వేల మెడిసిన్ని రోడ్లపైన వారేస్తే దుర్వినియోగం కావడం లేదా? జనానికి పనికి రాకుండా ఉండడం లేదా? దీనిపైన ఖచ్చితంగా అధికారులు పర్యవేక్షించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.